సంక్రాంతి పండుగకు వరుస సెలవులు రావడంతో నగరవాసులు పల్లెబాట పట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్తుండటంతో హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి, కొర్లపహాడ్, కంచికచర్ల వద్ద 3 టోల్ ప్లాజాల వద్ద తెల్లవారుజాము నుంచే వాహనాల రద్దీ క్రమక్రమంగా పెరుగుతుంది. రద్దీకి తగ్గట్టుగా జీఎంఆర్ టోల్ ప్లాజా అధికారులు విజయవాడ వైపు ఎక్కువ టోల్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు పంతంగి టోల్ ప్లాజా నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి అత్యంత రద్దీగా మారింది, సందడిగా మారింది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో ఆంధ్ర ప్రాంత వాసులందరూ కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి వారి స్వస్థలాలకు వెళ్తుంటువంటి క్రమంలో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి వాహనాల రద్దీ నెలకొంది. ప్రస్తుతం మనం చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రతిరోజు కూడా 30,000 వాహనాలు మాత్రమే ఈ టోల్ ప్లాజా దాటుకుని వెళ్తాయి. కానీ ఈ సంక్రాంతి నేపథ్యంలో మాత్రం ఈ ఒక్కరోజు ఇవాళ రేపు ఎల్లుండి 60,000 వాహనాలు వెళ్తున్నాయని కూడా టోల్ సంబంధించినటువంటి సిబ్బంది మనతో చెప్తా ఉన్నారు. ఇన్ని వేల వాహనాలు వస్తున్నప్పుడు కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు. పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వాహనం అర నిమిషంలోనే టోల్ దాటుకుని వెళ్లేలాగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఫాస్టాగ్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మరింత సౌకర్యవంతంగా ఈ టోల్ వసూలు అనేది అయింది. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సెకండ్ల వ్యవధిలోనే వాహనాలన్నీ కూడా టోల్ చెల్లించి బ్యారర్లు తెచ్చుకొని అన్ని వాహనాలు కూడా ముందుకు కలుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక పోలీసులు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. చౌటుప్పల్ సంబంధించినటువంటి ఏసీపీ అధికారులు, రాచకొండ సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ 3 రోజుల ముందుగానే టోల్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ సంబంధించిన సమస్య తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రత్యేక అదనపు సిబ్బందిని కూడా నియమించుకోవాలని చెప్పారు. ఫాస్టాగ్ పనిచేయని వారికి వెంటనే వారికి ప్రత్యామ్నాయ పద్ధతిలో వారి టోల్ వసూలు చేసుకొని వెంటనే వాహనాల్ని ముందుకు కదిలించేలాగా ప్రత్యేక సిబ్బంది నియమించుకోవాలని చెప్పడంతో టోల్ సిబ్బంది అంతా కూడా ప్రత్యేకంగా సిబ్బంది నియమించుకున్నారు. ఈ రహదారిపైన 3 టోల్ ప్లాజాలు ఉన్నాయి. పంతంగి టోల్ ప్లాజా, అదేవిధంగా కొర్లపాడు, కంచికచర్ల ఈ 3 ఉన్నాయి. అయితే ఈ 3 టోల్ ప్లాజాల్లో కూడా పంతంగి టోల్ ప్లాజా వద్దనే అత్యధిక రద్దీ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి ప్రతి వాహనం కూడా ఈ టోల్ గేట్ దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఈ టోల్ గేట్ దాటుకొని వెళ్ళినటువంటి వాహనాలు దిగునున్నటువంటి కొర్లపాడు వద్దకు వెళ్ళగానే అక్కడ అద్దంకి టు నార్కట్పల్లి రహదారికి మళ్తాయి. ఆ తర్వాత మరింత ముందుకు పోయిన తర్వాత ఖమ్మం, సూర్యాపేట మీదుగా ఖమ్మం వెళ్తాయి, డివైడ్ అవుతాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజాలకు ఎలాంటి రద్దీ సమస్య ఉండదు. కానీ ఈ పంతంగి టోల్ ప్లాజా వద్దనే ఎక్కువగా రద్దీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పకడ్బందీగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. సెకండ్ల వ్యవధిలోనే వాహనాలన్నీ కూడా ముందుకు కదులుతున్నాయి. ఇక పోలీసులు అయితే ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక క్రేన్ ఏర్పాటు చేశారు. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ని కూడా ఏర్పాటు చేశారు. 1033 పేరుతో ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఎవరైనా వాహనాలు చెడిపోయినా, ఏదైనా పెద్ద వాహనాలు రోడ్డుపైన పడి ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తినా, అనుకోని రోడ్డు ప్రమాదాలు జరిగినా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయ సహకారాలు అందించేలాగా వెంటనే అక్కడ చేరుకొని అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసేలాగా 1033 నెంబర్ని కూడా అందుబాటులోకి ఉంచారు. ప్రతి టోల్ గేట్ వద్ద మధ్యలో కూడా వాహనదారులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. వాష్రూమ్ సంబంధించి, అదేవిధంగా ఇతర మంచినీటి సంబంధించినటువంటి సౌకర్యాలు కూడా కల్పించడంతో చాలా సౌకర్యవంతంగా, చాలా సంతృప్తిగా వాహనాలన్నీ కూడా ముందుకు కదులుతూ ఉన్నాయి. హైదరాబాద్ జంట నగరాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెటిల్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా సంక్రాంతి పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రతి సంక్రాంతికి కూడా వెళ్తూ ఉంటారు. ప్రతి సంక్రాంతి కూడా వారి స్వస్థలాలకు వెళ్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ టోల్ గేట్ల వద్ద కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడంతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనాలన్నీ కూడా ముందుకు కలుతున్నటువంటి విజువల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ వేకోజాం నుంచి వాహనాల రద్దీ అనేది మళ్ళీ కొనసాగుతుంది. వరుసగా రెండో రోజు కూడా వాహనాల రద్దీ అనేది ఇక్కడ కొనసాగింది. ఒక్క రోజులోనే 65,000 వాహనాలు టోల్ గేట్ దాటినట్టుగా జీఎంఆర్ అధికారులు చెప్తున్నారు. ఇక ట్రాఫిక్ సంబంధించినటువంటి సిబ్బందిని కూడా 100 మందిని అదనంగా నియమించుకొని ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో, ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, అక్కడ ప్రత్యేక బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఏదైతే లెవెల్ క్రాసింగ్ ఉంటాయో అక్కడ కూడా ప్రత్యేక పోలీస్ సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేసి వాహనాలు ప్రమాదానికి గురి కాకుండా ప్రత్యేక ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఈ దారి పొడుగున కూడా హైదరాబాద్ నుండి విజయవాడ వరకు కూడా ఏదైతే రోడ్డు వెంట ఉన్నటువంటి పెద్ద రెస్టారెంట్లు, అదేవిధంగా హోటల్స్, ఇవన్నీ కూడా టీ షాప్స్, ఇవన్నీ కూడా ప్రత్యేక అలంకరణతో వారిని ఎంతగానో ఆకర్షిస్తూ ఉన్నాయి. సంక్రాంతి పండుగను ప్రస్ఫుటించేలాగా, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేలాగా ఆయా హోటల్స్ యజమానులు కూడా ప్రత్యేక అలంకరణతో ఆ హోటల్స్ అన్నీ కూడా చాలా సందడిగా మారినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అత్యంత రద్దీగా మారింది, వాహనాలతో సందడిగా మారింది. 65,000 వాహనాలు ఈ టోల్ దాటుతుండగా ఆ 1000 వాహనాలు దాటడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫాస్టాగ్ విధానాన్ని అమలులోకి తెచ్చారు. ప్రత్యేక సిబ్బందిని నియమించుకున్నారు. ఎవరైనా ఫాస్టాగ్ పనిచేయక బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యి ఆ ఫాస్టాగ్ పనిచేయనట్టయితే వెంటనే టోల్ గేట్ సిబ్బంది అక్కడ చేరుకొని వారి స్కాన్ చేసుకొని వెంటనే వాహనాలను ముందుకు తీసుకెళ్లేలాగా
కొత్త ఫాస్టాగ్ కార్డులను అక్కడ అందించేలాగా కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడంతో వాహనాలన్నీ కూడా రైమంటూ ఆంధ్ర వైపు తరలి వెళ్తున్నాయి. మొత్తంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి సందడిగా మారింది. వాహనాల రద్దీ నెలకొంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవడంతో చాలా సౌకర్యవంతంగా వాహనాలన్నీ కూడా ముందుకు పోతా ఉన్నాయి. చౌటుప్పల్ నుండి కెమెరా పర్సన్ భీమేష్తో రాము టీ న్యూస్.